ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇక్కడ నేను విజిట్ చేశాను. ఊహకి అతీతం 2009 నుండి 700 మంది స్టూడెంట్స్, 400 మంది గర్ల్స్ ఉన్నారు. ఒకే టాయిలెట్. మా చారిటీ సిటీలో 10 మందికి టాయిలెట్. ఇది నిజమా కాదా అని వస్తే స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్, మంచి ప్రిన్సిపల్, మంచి స్టాఫ్ నన్ను వెల్కమ్ చేసి మాట్లాడుతున్నారు. ఒకటే నేను గవర్నమెంట్ని కోరుతున్నాను, కేసీఆర్ గారిని, మీరు రేపే 700 మంది స్టూడెంట్స్, బాయ్స్కి ఒక 2-3, కనీసం ఒక 5 టాయిలెట్లు, గర్ల్స్కి ఒక 5-3. మీరు ముఖ్యమంత్రి అయ్యి 9 సంవత్సరాలు అయింది, టాయిలెట్లు కూడా లేకపోతే ఇంకా బంగారు. ఇంత దరిద్రం ప్రపంచంలో 56 ముస్లిం కంట్రీస్, 54 ఆఫ్రికన్ కంట్రీస్ నేను తిరిగాను, ఎక్కడ చూడలే. ఇదా బంగారు తెలంగాణ? ఆలోచించాను. నిద్ర ఎలాగొస్తుంది? టాయిలెట్ ఒకటే ఒక టాయిలెట్. దేవుడు భగవంతుడు సృష్టిని ఎలా సృష్టించాడో నాకు అర్థమవుతుంది. కోట్లు స్టార్స్ని హీ హంగ్ ద స్టార్స్. ఆ రోజుల్లో సృష్టినే సృష్టించాడు. నేనైతే 24 గంటల్లో పెర్మనెంట్ టాయిలెట్స్ కడతాను, మీరు కట్టలేదని చెప్తే ప్రిన్సిపల్ గారు, టీచర్స్ రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, అమ్మా ఇది న్యాయమా? ఆకుల శ్రీవాణి ఆకుల శ్రీవాణి అంటే 100 కోట్ల ఆస్తుందట, కోట్ల రూపాయలు ఇల్లు ఉందట. అమ్మా కార్పొరేటర్, నువ్వు ఎవరినో చేయెత్తి చూపించడం ఎందుకు? బండి సంజయ్ మిమ్మల్ని విజిట్ చేస్తుంటారు కదా, మీరు చెప్పి మీ సొంత డబ్బుతేనా టాయిలెట్లో 2-3 లక్షలు ఖర్చు పెట్టలేరా? 5 లక్షలు ఖర్చు పెట్టలేరా? మునుగోడులో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఒక ఎమ్మెల్యేకి 18,000 కోట్లు ఇచ్చారు కదా. అర్థం చేసుకోండి ప్రజలారా, మిత్రులారా, స్టూడెంట్లారా. మసీదులు తవ్వుతాం, చర్చిలు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి అన్న బండి సంజయ్ 9 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయిన వారా మీకు మాదిరి? బుద్ధి, తెలివితేటలు, దైవభక్తి, ప్రేమ, అభిమానం ప్రపంచం మీద ఉన్నవారు ఎవరు కూడా బీజేపీలో చేరరు. ఎవరో దుష్టులు, దుర్మార్గులు 1000 కోట్లు దోచుకున్న ఎవరో తప్ప బీజేపీ పార్టీ దేశమంతా నాశనం చేసేసారు. ఇప్పుడు మనం వాళ్ళ కావాలి. ఇక్కడ ఉన్నది 2 మహిళలు, ఒకరు టీఆర్ఎస్ తరఫున మంత్రి, ఒకరు బీజేపీ తరఫున కార్పొరేటర్. ఏం చేస్తున్నారు పాపం? ఆ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి మనం ఎంత అండగా నిలబడాలి? విద్యార్థులకి వాళ్ళు అడుక్కోవాలా మనం 15 సంవత్సరాల. అందుకని ఇక్కడ ఉన్న టీచర్స్ ఏమన్నారు, 4-5 హార్ట్ఫుల్గా పేర్లు చెప్పండి. మీరు వస్తే రామరాజ్యం వస్తుంది, మీరు సీఎం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవని మీడియా మిత్రులు మీ ముందే అన్నారు. ఎంత ఓపెన్గా సరే, ప్రజలు కోరుకుంటే మార్పు కోరుకోండి. నాకు ఎంత కసితో ఉన్నానంటే, నిజంగా 5 లక్షల కోట్ల అప్పు తీర్చేసి మోదీకి బుద్ధి వచ్చినట్లు, కేసీఆర్ గారికి బుద్ధి వచ్చినట్లు అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. మీరు ఎవ్వరు కూడా కాంగ్రెస్లో కొట్లాట కొడుతూ 100 రెట్లు కాంగ్రెస్ కంటే అవినీతి పార్టీ అని బీజేపీలో చేరకండి. చేరితే మీరు చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎందుకు చూడండి, బీజేపీ వెళ్తున్న 18 రాష్ట్రాల్లో నరకం నరకం నరకం. తెలంగాణకు నరకం కావాలా? ఇప్పుడున్న నరకం చాలా 100,000 రెట్లు ఎక్కువ కావాలా? ఆలోచించుకోండి. 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట, హైదరాబాద్ రండి. నిన్న పురుషోత్తమ్ గారు వచ్చారు. ఎవరు? ఉస్మానియా ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన ఎవరో తెలియదు. సార్ 2 నిమిషాలు టైం అడిగారు, 2 గంటలు ఇచ్చారు. కోదండరామ్ గారు ఎందుకు వస్తున్నారు? గద్దరాన్ని ఎందుకు చేరుతున్నారు? గద్దరాన్న లాంటి వారి పార్టీలు, ఐఏఎస్, ఐపీఎస్. అర్థం చేసుకోండి. నేను తప్ప ఇప్పుడున్న వారు ఎవరు డబ్బు తేలేరు, అభివృద్ధి చేయలేరు. బడుగు బలహీన వర్గాల్లో పుట్టి
కష్టం అంటే వచ్చారు, రానివరన్నా వచ్చారు. ఇక్కడ చిన్న స్కూల్ దీనికి ముందు విజిట్ చేశారు. అది కనుక మీరందరూ 00134681265546 వాట్సాప్ గ్రూపులు పెట్టి 100 మందిని చేర్పించారు. మీడియా మిత్రులు నా హృదయపూర్వక వందనాలు. మీడియా ఓనర్స్, మీరే ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కాపాడారు. సో కానిస్టేబుల్ ఈవెంట్స్ గ్రౌండ్స్కి వెళ్ళాల్సింది మెడికల్ సర్టిఫికేషన్. ఇప్పుడు ఇది ఒక సబ్జెక్టు, అప్పటికే నేను